నేను చూసాను చాలా చిన్న పేపర్, ప్రజాశక్తి లాంటి పేపర్స్ లో కూడా ఒక చిన్న ఇది ఐటమ్ రాశారు, సెయింగ్ దట్ ఆ రోజు అక్కడ తొక్కిసలాట జరగడానికి కారణం జనసేన కార్యకర్తలు కొంతమంది ఎవరైతే సిక్ అయిపోయిన లేడీ ఉన్నారో ఆవిడని బయటికి తీసుకొస్తున్న టైంలో వీళ్ళు చొచ్చుకొని వెళ్ళడానికి ట్రై చేయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది అని అంటున్నారు. దట్స్ వాట్ నేను అందుకే అన్నాను, ప్రోబ్ ఇస్ ఆన్, ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్. అక్కడ జనసేన టీడీపీయా, నేను బీజేపీయా వైఎస్ఆర్సీపీయా, నేను 2 నిమిషాలండి, నేను వైఎస్ఆర్సీపీ అని అనడానికి 2 నిమిషాలు పట్టదు నాకు. యాజ్ ఐ సెడ్, ఏమీ మక్సద్ లేకపోతే జై జగన్ నినాదాలతో ఎవడన్నా వస్తాడా? ఇదే తిరుపతిలో ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు కనీసం తిరుమల కొండ మీదకి వెళ్ళడానికి కూడా ఇష్టపడనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిగెత్తుకుంటూ బెంగళూరు నుంచి పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు. నేను నేను అనొచ్చు, శవాల కోసం వచ్చావు జగన్మోహన్ రెడ్డి అని నేను అనొచ్చు, బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. నేను ఏమంటాను అని అంటే, మీ పార్టీ వాళ్ళు చాలా మంది అంటున్నారు, మీరు అనకపోవచ్చు. నేను ఏమంటాను అంటే, పొలిటిసైజ్ చేయడం ఇప్పుడు మా నాయకుడు కూడా మాకు చెప్పేది అదే, పొలిటిసైజ్ చేయడం కాదు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని మనం ట్యాకిల్ చేయాలి. అధికారంలో ఉన్నాం, ప్రజలు మన మీద చాలా బాధ్యతతోటి 164 సీట్లు మాకు ఇచ్చినప్పుడు చాలా బాధ్యతతో మమ్మల్ని ఎన్నుకున్నారు. ఎగ్జాక్ట్లీ. దెర్ ఇస్ నో రూమ్ ఫర్ వెండటా, దెర్ ఇస్ నో రూమ్ ఫర్ రివెంజ్, నో రూమ్ ఫర్ రివెంజ్, నో రూమ్ ఫర్ వెండటా, అండ్ ఐఎమ్ క్లియర్ ఆన్ దట్. ఓకే, దాన్ని కూడా చెప్తాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ రిగార్డింగ్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది పీపుల్. ఓకే, సో అది ఎవరన్నా ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా కానీ, ఏ పార్టీ జనసేన వాళ్ళు ఉన్నా కానీ, అంటే మీరు ఇప్పుడు జ్యుడిషియల్ ప్రోబ్ జరుగుతుంది కాబట్టి నేను అదే చెప్తున్నాను రేవతి గారు, మీరు పార్టీ మెన్షన్ చేస్తున్నారు, నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. అక్కడ జరిగింది, దేర్ ఈజ్ మైక్ లో అనౌన్స్ చేయాల్సింది మాధికారుల వైఫల్యమే కదా. నేను చెప్పాను కదా, అది చేయలేదేమో, ఎందుకంటే నేను లేను అక్కడ. ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగాయి. జరిగినప్పుడు ఇప్పుడు నిజంగా కూడా ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే అండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం టికెట్ల కోసం అక్కడ నిలబడ్డాం. గేట్ ఒకటి ఓపెన్ అయినప్పుడు మీరైనా వెనకున్నా ముందరున్నారే గేట్లు, అందుకే ఓపెన్. వెన్ యూ డోంట్ టెల్, మీరు చెప్తే విషయం వేరు, చెప్పకుండా ఒక గేట్ ఓపెన్ చేస్తే ఎవడున్నా సరే తోసుకొచ్చేస్తాడు. అది హ్యాండిల్ చేయలేకపోయినప్పుడు యువర్ ఫెయిల్యూర్ దేర్ యాజ్ అన్ అఫీషియల్. ట్రూ. సో అక్కడ జనసేన టీడీపీయా బీజేపీయా వైఎస్ఆర్సీపీయా క్వశ్చన్ కాదు, అక్కడ ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉందా లేదా. ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంటే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేదు నిజంగా కూడా ఎవరన్నా కావాలనే ఇది చేశారు అనేటువంటిది ఒకటి ఉంటే కనుక విల్ టేక్ దమ్ ఫర్ టాస్క్ ఆల్సో.